నామమును బట్టి నీకు వందనాలు. నాయన చిన్న బిడ్డలను నా యొద్దకు రానియడి, వారిని ఆటంకపరచవద్దు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యమని సెలవిచ్చిన తండ్రి నీకు వందనాలు. ఈ సమయాన ఆయన ఈ చిన్న బిడ్డలు నాయన నీ సన్నిధిలో ఈ దినము VBSలో నీ అందు ఆనందించడానికి మీరు చూపిన మీ కృపకై నీకు వందనాలు. కొత్త పాటలు నేర్చుకున్నారు నాయన. అంతేకాకుండా ఖండిత వాక్యాలు కూడా నేర్చుకున్నారు. ఆ ఖండిత వాక్యాలను వారి హృదయంలో వారి కంఠస్థం చేస్తూ నాయన వారు జీవితంలో కొనసాగుటకు చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయాన ముఖ్యంగా నాయన డివోషన్స్కు సమయం లేకుండా పోయింది నాయన. ఆయనను విన్న మాటలు వారి హృదయంలో నాయన వారు భద్రం చేసుకొని చక్కగా వాటికి విధేయత చూపిస్తూ ముందు వెళ్ళటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి VBS మొదటి దినమును బట్టి నీకు వందనాలు. ఉదయకాలం నుంచి ఇంతవరకు మీరు చేసిన మేళ్ళకే స్తోత్రములు. ఎన్నో విషయాల్లో మీరు మాకు సహాయం చేస్తున్నారు. ఏ లోటు లేకుండా మీరు కూర్చొనిచ్చినారు, మంచి వాతావరణం ఇచ్చినారు. అంతేకాకుండా తిరిగి నాయన మేము మా గృహాలకు వెళ్ళే సహాయాన్ని కూడా మాకు అనుగ్రహిస్తున్నందుకు బట్టి వందనాలు. క్షేమంగా బిడ్డలకు చేరటకు సహాయం చేయండి. విన్న మాటలు పాటలు వారి హృదయంలో మరణం చేసుకుంటూ నేను గణపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. టీచర్స్ను వాలంటీర్స్ను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన ప్రభువా, ఈ సంఘం ద్వారా మీరు జరిగిస్తుకుంటున్న ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు. నాయన వీరి జీవితాల్లో నాయన నీకు చోటించుటకు అనగా రక్షణ పొందుటకు సహాయం చేయండి. ఏ ఆత్మ నశించుకోవడము నీకు ఇష్టం లేదు కాబట్టి నాయన ప్రతి వారిని మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. నూతనంగా వస్తున్నటువంటి ఈ చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి. నీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. నిశ్చితమైతే రేపటి దినం ఉదయాన్నే 9 గంటలకు మేమందరము నాయన మరి షార్ప్గా రావడానికి సహాయం చేయండి. సమయాన్ని పాటించడం కూడా మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. నాయన మీకు చూపిన మీ దయ మీ కనికరమును బట్టి వందనాలు చెల్లిస్తూ మిగులు నాయన ఈ సమయాన్ని నాయన మరి ప్రభువా బిడ్డలు ఇంటికి వెళ్ళి నాయన చక్కగా రాత్రి విశ్రాంతి తీసుకొని నేను మహిమపరచుటకు తిరిగి ఉదయాన్నే కలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు మీ నామమును హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నాయన ముందున్నటువంటి ఈ సమయాన్ని మమ్మల్ని అందరినీ మీ దయగల అస్తలు కప్పచెప్పుకుంటూ టీచర్స్ను కూడా నీ యొక్క జ్ఞానం చేత నింపండి. ఆయన బిడ్డలకు అర్థమయ్యే రీతిగా బోధించడం కూడా కృప చూపించమై పొందమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి.